స్పెషల్గా పర్వదినాలు వచ్చినప్పుడు చేసుకునే ప్రసాదం బెల్లం పరమాన్నం. బెల్లం పరమాన్నం కోసము ఈ గ్లాస్తోని ఒక గ్లాసు బియ్యం తీసుకున్న. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ముందుగానే నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ పాలను పొంగించుకుందాము. ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల పాలు తీసుకున్న. ఈ గ్లాస్తోని కొంచెం గ్లాసుకు తక్కువ వాటరు వేసేసుకుందాం, ఇందులో పోసుకోవాలి. ఇంకా కొంచెం బెల్లం కరిగించుకున్న తర్వాత బెల్లం పాకం కూడా వస్తుంది కాబట్టి 1కి 4 సరిపోతాయి. పాలు మరుగుతున్నాయి. మరుగుతున్న పాలల్లో నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు పాలల్లో వేసిన బియ్యాన్ని అన్నిటినీ ఒకసారి కలుపుకుందాం. అన్నం ఉడికేలోపు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని ఉంచుకుందాం. బియ్యాన్ని అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్కు కొంచెం తక్కువ తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ బెల్లం తీసుకుందాం ఈ గ్లాస్తోని. అన్నం ఇప్పుడు ఈ విధంగా పాలల్లో ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం పాకం వేసేసుకుందాం. ఇందులో బెల్లము పాకం అనవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం పాకము అంతా కలిసేటట్టు కలుపుకుందాం. బెల్లం పాకం అంతా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇక ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులో కొంచెం ఇలాచి పౌడరు, కొంచెం పంచదార వేసి దంచిపెట్టిన. ఇది పచ్చకర్పూరం ఒక్క చిన్న రవ్వ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. ముందుగానే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. పరమాన్నాన్ని పక్కకు దించేసుకుందాం. పరమాన్నాన్ని ప్రసాదం ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేసుకుందాం రండి. అమ్మవారి ప్రసాదంగా మనం కూడా స్వీకరిద్దాం.